కంగారు పడకండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ముందుగా మనము 5K సబ్స్క్రైబర్స్ అయితే దాటాము. మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ గైస్. ఇలానే మనము 10K కూడా తొందరలో దాటాలని కోరుకుంటున్నాను. ఇది కూడా మీరు సపోర్ట్ చేస్తేనే గైస్. అలానే నేను 5Kకి ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన కాంగ్ మరియు బెహెమోత్ ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారనేదే తెలుసుకుందాం. ఈ టైటన్స్ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఎప్పుడు ఫైట్ చేసుకోలేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఫైట్ చేసుకోవచ్చు ఏమో చెప్పలేము. ఈ 2 టైటన్స్ ఇంకా మాన్స్టర్ వర్స్లోనే బ్రతికే ఉన్నాయి. ఇంకా ఈ టాపిక్ మీద వీడియో చేయమని ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది అడిగారు. ఇంతమంది అడిగిన తర్వాత కూడా మనం చేయకపోతే మనం ఛానల్ పెట్టి కూడా వేస్ట్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి బ్రో. ఒకసారి ఈ బ్యాడ్ కామెంట్ చూడండి. ఎవరో ప్రిన్స్లీ అంట, ఇతను నన్ను తిట్టడం అయితే జరిగింది. దీనికి నా రీప్లై, బ్రో నేను నిన్ను ఎరిహూక పిచ్చిహూక ఇలా చాలా మింగచ్చు, కానీ నేను అలా చేయను. ఎందుకంటే అప్పుడు నీకు నాకు డిఫరెన్స్ ఏమి ఉండదు. అందుకే అడిగేదేదో మంచిగా అడుగు బ్రో, నన్ననే కాదు ఎవరినైనా సరే. అలాగే నేను సబ్స్క్రైబర్స్కి రెస్పాండ్ అయినట్టు ఏ యూట్యూబర్ రెస్పాండ్ కారు, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో బ్రో. అలాగే ఇంకా చాలామంది హల్క్ వర్సెస్ గాడ్జిల్లా, షీము వర్సెస్ డెస్ట్రాయర్, సతర్ వర్సెస్ గాడ్జిల్లా ఇలా చాలామంది అడుగుతున్నారు. బ్రో మళ్ళీ చెప్తున్నా, చేస్తా, అందరి టాపిక్స్ చేస్తా, కానీ మీరు కొంచెం ఓపిక పట్టాలి అంతే. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, కాంగ్. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్ మన కాంగ్ పవర్స్ విషయానికి వస్తే కాంగ్కి ఎటువంటి పవర్స్ ఉండవు. లైక్ అటామిక్ ఎనర్జీ. కాంగ్ 337 ఫీట్ హైట్ అండ్ 55,000 టన్స్ వెయిట్ ఉంటాడు. స్ట్రెంగ్త్. కాంగ్ స్ట్రెంగ్త్ గురించి అందరికి తెలుసు అనుకుంటా. కాంగ్ పంచెస్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కొండల్ని సైతం కూడా పిండి చేయగలడు. కాంగ్కి మెయిన్ అడ్వాంటేజ్ తన స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఎజిలిటీ. కాంగ్ చాలా చురుకైన వాడు, ఫాస్ట్గా అటాక్ చేస్తూ ఉంటాడు, హుషారుగా కాంబాక్స్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. డ్యూరబిలిటీ. కాంగ్ మంచి డ్యూరబిలిటీ కలిగిన వాడు, ఎంత పెద్ద గాయాలైనా సరే తట్టుకుంటాడు. అలాగే అవి త్వరగా హీల్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కాంగ్ ఫైర్ అండ్ అటామిక్ బ్రెత్ని ఎక్కువసేపు తట్టుకోలేడు. ఇంటెలిజెన్స్. కాంగ్కి ఉన్న మరో మెయిన్ పవర్ ఇది. బలం కంటే తెలివి గొప్పదంటారు కదా, ఈ రెండు కాంగ్కి మ్యాచ్ అవుతాయి. మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో దానికి ఈక్వల్గా ఏప్స్ కూడా ఆలోచిస్తాయి. మన కాంగ్ చాలా ఇంటెలిజెంట్ అయిన ఏప్. కాంబాక్ సమయంలో చాలా తెలివిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ని రిలీజ్ చేసినప్పుడు కాంగ్ తెలివిగా తన యాక్స్ని మరియు ఒక హెలికాప్టర్ రూఫ్ని అడ్డు పెట్టుకొని ఫైట్ చేశాడు. అలాగే కాంగ్ వెపన్స్ని యూజ్ చేయడంలో దిట్ట. చుట్టుపక్కల ఉన్నదాన్ని లైక్ ట్రీస్ కావచ్చు, రాక్స్ కావచ్చు తీసుకొని ఫైట్ చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్ కాంబాక్ట్ సమయంలో చాలా తెలివిగా ఎనిమిని ఎలా ఫేస్ చేయాలని, ఎలా ఓడించాలని ప్లాన్ చేసుకుంటాడు. యాక్స్ అండ్ బీస్ట్ గ్లో. ఇది కదా మనకు కావాల్సింది. కాంగ్ దగ్గర యాక్స్ ఉంటుంది కదా, ఈ యాక్స్ ఎంత పవర్ఫుల్ అనేది మనందరూ తెలుసు. ఇది గాడ్జిల్లా అటామిక్ ఎనర్జీతో ఛార్జ్ అవుతుంది. ఈ యాక్స్తో కాంగ్ ఎటువంటి టైటన్ అయినా ఎదుర్కొంటాడు. అలాగే కాంగ్కి బీస్ట్ గ్లో కూడా వచ్చింది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్. మామూలుగానే కాంగ్ పంచ్కి ఏ టైటన్ తట్టుకోలేదు. ఇంకా అలాంటిది ఈ పంచ్కి ఈ బీస్ట్ గ్లో తోడైతే ఇంకా మామూలుగా ఉండదు. కాంగ్ ఈ బీస్ట్ గ్లోతో పవర్ఫుల్ పంచెస్ని ఇవ్వగలడు. అలాగే ఎలక్ట్రికల్ బ్లాస్ట్ని కూడా ఈ బీస్ట్ గ్లో ప్రొడ్యూస్ చేస్తుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా కాంగ్ ఈ బీస్ట్ గ్లో అండ్ యాక్స్ ఉంటే చెలరేగిపోతాడు. బ్యాటిల్ ఎక్స్పీరియన్స్. అందరికీ తెలుసు కాంగ్ చాలా టైటన్స్తో ఫైట్ చేశాడు. చిన్న టైటన్ నుండి పెద్ద టైటన్స్ వరకు ప్రతి ఒక్క టైటన్తో ఫైట్ చేశాడు. ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్కి మంచి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ ఉందని. ఇంకా ఇవి గైస్ కాంగ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. నెక్స్ట్ బెహెమోత్. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇది. మోనార్క్ వాళ్ళు బ్రెజిల్లో ఈ టైటాన్ని కనుగొన్నారు. అక్కడ దీనికి అవుట్ పోస్ట్ కూడా నిర్మించారు. బెహెమోత్ చూడడానికి మెమోత్ ఎలిఫెంట్ లాగా ఉంటుంది. అలానే దీనికి 2 పెద్ద దంతాలు అయితే ఉంటాయి. బెహెమోత్ని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో మరియు గాడ్జిల్లా డొమినియన్ అనే గ్రాఫిక్ నావెల్లో చూస్తాం. ఈ గాడ్జిల్లా డొమినియన్ నావెల్లో అమ్హోలక్ బెహెమోత్ యొక్క అమెజాన్ రైన్ ఫారెస్ట్ టెరిటరీని ఆక్రమిస్తుంది. అలాగే అమ్హోలక్ బెహెమోత్ మీద అటాక్ చేస్తుంది, అలాగే డిఫెట్ కూడా చేస్తుంది. ఆ టైంలో గాడ్జిల్లా అక్కడికి రావడం అమ్హోలక్ని కంట్రోల్ చేసి అక్కడి నుండి తరిమేస్తుంది. మోనార్క్లో మెరైకో అనే ఏజెంట్ చెప్పిన ప్రకారం కొన్ని కేవ్ పెయింటింగ్స్ ఆధారంగా బెహెమోత్ 12,000 years ఓల్డ్ అంటాం.
బెహ్మూత్ పవర్స్ విషయానికి వస్తే ఎటువంటి పవర్స్ ఉండవు, లైక్ అటామిక్ బ్రెత్ లాంటివి. బెహ్మూత్ 354 హైట్ అండ్ 90,000 టన్స్ వెయిట్ ఉంటుంది. స్ట్రెంత్ బెహ్మూత్ చూడడానికి హ్యూజ్ గా మరియు బల్క్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బెహ్మూత్ తన దంతాలతో దేనినైనా డిస్ట్రాయ్ చేయగలదు. అలానే ఈ టైటాన్ 2 లెగ్స్ మీద ఫైట్ చేయగలదు. డ్యూరబిలిటీ బెహ్మూత్ కి ఎక్కువ ఫర్ ఉండడం వల్ల బాంబ్స్ కానీ బుల్లెట్స్ కానీ డైరెక్ట్గా వెళ్ళి బాడీకి తగలవు. తన ఫర్ తనని కొన్ని అటాక్స్ నుండి సేవ్ చేస్తుంది. అలాగే అంహులక్ బెహ్మూత్ యొక్క లెఫ్ట్ దంతాన్ని సగానికి బ్రేక్ చేస్తుంది. అప్పుడు కూడా బెహ్మూత్ దానికి తట్టుకుంటుంది. రీజనరేషన్ గాడ్జిలా డొమినియన్ నావెల్లో అంహులక్ చేసిన అటాక్ వల్ల బెహ్మూత్ యొక్క లెఫ్ట్ దంతం సగానికి విరిగిపోతుంది. అయితే ఆ లెఫ్ట్ సగం దంతం ఇప్పుడు రీజనరేట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి బెహ్మూత్కి రీజనరేషన్ ఎబిలిటీ కూడా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా స్లోగా. బయోసెసిమిక్ నేచర్ భూకంప స్వభావం కలిగి ఉంటుంది. బెహ్మూత్ ఈ ఎజిలింట్ కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా బెహ్మూత్ తన సరౌండింగ్స్ లో చుట్టూ వైబ్రేషన్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటాన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారనేది చూద్దాం. బెహ్మూత్ మీద కాంగ్ విన్ అవుతాడు. ఎందుకేమని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇద్దరి హైట్ దాదాపు సేమ్ ఉంటుంది అండ్ వెయిట్ చూసుకుంటే కాంగ్ కంటే బెహ్మూత్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ సైజ్ డజంట్ మ్యాటర్. కాంగ్ చాలా హైట్స్ ఎగరగలడు, చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలడు. కానీ బెహ్మూత్ తన సైజు వల్ల చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు. ఇక్కడ కాంగ్ బెహ్మూత్ని అటాక్ చేసి డ్యామేజ్ చేయగలడు. అలాగే బెహ్మూత్ తన దంతాలతో అటాక్ చేయాలని అనుకున్నా కానీ కాంగ్ తప్పించుకుంటాడు. అలాగే కాంగ్ తన బీస్ట్ గ్లో పంచెస్తో బెహ్మూత్ని ఫుల్ డ్యామేజ్ చేయగలడు. అలాగే ఈ ఫైట్లో కాంగ్ యొక్క యాక్స్ మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. కుదిరితే కాంగ్ తన యాక్స్తో బెహ్మూత్ని నరుకుతాడు. ఇక్కడ కాంగ్ తన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి బెహ్మూత్ని దెబ్బతీయడం మనం చూడవచ్చు. కాంగ్ గాడ్జిలాకే టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇంకా అలాంటిది బెహ్మూత్ని ఈజీగా కాంగ్ ఓడిస్తాడు. అలాగే కాంగ్ ఎవరికి భయపడడు, డేర్గా ఎదుర్కొంటాడు. ఇంకా బెహ్మూత్ విషయానికి వస్తే బెహ్మూత్ తన దంతాలతో కాంగ్ని అటాక్ చేయొచ్చు. కానీ కాంగ్ తెలివిగా వాటిని తప్పించుకొని తన దంతాలను నరికేసే ఛాన్స్ ఉంటుంది. నిజం చెప్పాలంటే బెహ్మూత్కి చాలా భయం ఎక్కువ. అంహులక్ దెబ్బకి భయపడి పారిపోయింది. ఇంకా అలాంటిది కాంగ్ దెబ్బకు ముందే పోసుకుంటుంది. ఇక్కడ మన విన్నర్ వచ్చేసి కాంగ్, నో డౌట్ అట్ ఆల్. ఇంకా ఇది గ్యాస్ వీడియో. ఈ 2 టైటాన్స్లో మీరు ఏ టైటాన్ గెలుస్తుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, అందరూ వీడియో చూశారు కదా, అందరికీ నచ్చింది అనుకుంటా. ఇంకా మనము ఆ 5K సర్ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేస్తాం. ఆ 5K సర్ప్రైజ్ ఏంటంటే నేను మన సబ్స్క్రైబర్స్లో ఒక 3 మూవీ టికెట్స్ని గివ్ అవేగా ఇవ్వబోతున్నా. అది కూడా కల్కి 2898 AD మూవీకి ఇద్దామని అనుకుంటున్నాను. దీని ప్రాసెస్ ఏంటి, ఎలా అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ మూవీకి ఇంకా టైం ఉంది కాబట్టి. బీ రెడీ గైస్ అండ్ స్టే ట్యూన్డ్. ఓకే, బాయ్. జై హింద్, జై శ్రీరామ్.